హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ రిక్వెస్ట్ చేశారు అని లాంగ్ వీడియో నేను షూట్ చేసి పోస్ట్ చేస్తున్నానండి. కాకపోతే నేను హారిజాంటల్గా వీడియో రికార్డ్ చేయలేదు, నేను స్ట్రైట్గానే వీడియో పెట్టి రికార్డ్ చేశాను. ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్స్ వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది. నా దగ్గర ఒక బ్లాక్ ప్లెయిన్ క్లాత్ ఉందండి. అదేంటంటే మొన్న మా బాబు ఫ్యాన్సీ డ్రెస్ కోసము ధోతి కోసమని తీసుకున్నాను. ఆ క్లాత్ వేస్ట్ అయిపోతుందని దానికి ఇలాగ పెయింటింగ్ చేశాను అనమాట. ఓన్లీ బ్లాక్ అయితే బాగోదని గ్రీన్ కలర్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటే దానికి కూడా పెయింటింగ్ చేశాను. అవుట్పుట్ అయితే అలా వచ్చింది. నచ్చితే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. దీనికి నేను ఏ టిప్స్ అయితే యూజ్ చేశాను ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. గూగుల్లోని బటర్ఫ్లై ఇమేజెస్, గర్ల్ విత్ బటర్ఫ్లై ఇమేజెస్ అంటే మనకు కొన్ని ఇమేజెస్ వస్తాయండి. అవి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు నేను దాన్ని ఒక పేపర్ పైన పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్తో 2 ఫింగర్స్ని పెట్టేసి రైట్ హ్యాండ్తో అయితే పెన్సిల్తో స్కెచ్ వేసుకుంటున్నాను. అలా అయినా పేపర్ మీద స్కెచ్ వేసుకోవచ్చు. లేదు మనకి పెద్ద సైజెస్ కావాలి అనుకుంటే జెరాక్స్ కూడా తీసుకోవచ్చండి. నేను జెరాక్స్ తీసుకున్నాను. కొన్ని ఏమొచ్చి పేపర్ మీద ప్రింట్స్ కూడా నేనే వేసుకున్నాను అనమాట గూగుల్లో ఫోటో సెర్చ్ చేసి. ఇవన్నీ కూడా నేను గూగుల్లో ఇమేజెస్ డౌన్లోడ్ చేసి ప్రింటింగ్కి ఇచ్చుకున్నానండి. ఇప్పుడు ఈ బటర్ఫ్లై ఉంది కదా, అది కూడా నేను ప్రింట్ చేశాను. దీని అయితే వీడియో నేను రికార్డ్ చేయలేదు. కొన్ని 2 క్లాత్స్ ఎలా అయితే నేను మేనేజ్ చేసుకొని ప్రింట్ చేసుకున్నాను, ప్రతిదీ టిప్స్తో సహా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో మొత్తం డూస్ డోంట్స్ ఎలా చేయాలి ఎలా చేయకూడదు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనికోసం నేను ఫెవిక్రిల్, యాక్రిలిక్ పెయింట్స్ అయితే తీసుకున్నానండి. ఇవి నేను వాష్ చేసి కూడా చూశాను. ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేశాను అనమాట. పెయింట్ చేసి ఒక 2 డేస్ బాగా ఆరిపోయిన తర్వాత మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నేను దీనికి మొత్తం పెయింట్కి 3 బ్రష్లు యూజ్ చేశానండి. ఇది క్యామెల్ 00 అనమాట. ఇది అవుట్లైన్కి యూజ్ చేశాను, చాలా సన్నంగా వస్తుంది. ఇదేమొచ్చి 2 నెంబరు, నెక్స్ట్ ఇదేమొచ్చి 1 నెంబరు. ఓన్లీ 3 బ్రషెస్ మాత్రమే యూజ్ చేశాను. అది కూడా క్యామెల్ 00 అనేది నేను కొనుక్కున్నాను. మిగిలినవన్నీ ఓల్డ్ బ్రషెస్ అనమాట. ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేశాను. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో సింపుల్గా, ఇంకా దేనికి యూజ్ చేయలేము, చాలా ప్లెయిన్గా ఉంది క్లాత్ అనే వాటికి చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చండి ఈ పెయింటింగ్స్తోని. మనకి యాక్రిలిక్ పెయింట్స్ కూడా 25 రూపీసే అనమాట బాటిల్. నేను ఏది ఎక్స్ట్రా బాటిల్ కొనలేదండి, అన్ని సింగిల్ కలర్సే తీసుకున్నాను. ఇది కార్బన్ పేపర్, మీకు ఐడియా ఉంటే బ్లాక్ మీద బ్లాక్ కార్బన్ పేపర్ కనిపించదు అని ఇది వైట్ కార్బన్ పేపర్ తీసుకున్నాను. దీని ప్రైస్ 5 రూపీస్ అనమాట. అలా 2 కార్బన్ పేపర్స్ అయితే తీసుకున్నాను. మనం ఆల్రెడీ పేపర్ మీద స్కెచ్ వేసుకున్నాం కదా, క్లాత్ మీద కార్బన్ పేపర్ పెట్టేసి ఈ స్కెచ్ ఏదైతే వేసుకున్నామో అది అలా ప్రింట్ నేను వీడియోలో చూపించినట్టు వేసేస్తే మనకి కింద ప్రింట్ వచ్చేస్తుంది అనమాట. మనకు నచ్చిన కలర్స్ తీసుకొని మనం వేసుకోవచ్చు. ఈ బ్లాక్ కలర్ మీద రెడ్, పింక్, డార్క్ కలర్స్ కూడా ఏం కనిపించట్లేదండి. లైట్ కలర్సే బాగా కనిపిస్తున్నాయి అనమాట. పేస్టల్ కలర్స్ అయితే ఇంకా బాగా కనిపిస్తున్నాయి. నేను కొనుక్కునే కలర్స్లో అయితే ఈ బ్లూ కలర్ అనేది బాగా కనిపిస్తుంది. లీవ్ గ్రీన్ ఒకటి కొన్నాను, అది కూడా బాగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నేను తీసుకున్న బ్లౌజ్ కలర్ కూడా గ్రీన్ కలర్ అనమాట. అందుకు ఆ గ్రీన్ కలర్ కూడా మ్యాచ్ అయ్యేలాగా కలర్స్ చేశాను. ఇది డే 1 అండి. ఇందులో చాలా మిస్టేక్స్ అయిపోయాయి. కిందన పేపర్ పెట్టాను అనమాట, దాని కిందన బెడ్షీట్ ఒకటి పెట్టాను. నేను ఎంత కలర్ తీసి వేసినా సరే అది డార్క్గా రావట్లేదు, మొత్తం పేపర్కి అంటికిపోయింది. ఇంక ఇలా కాదు అనేసి వేరే నెక్స్ట్ డే అనేది ఇలా స్టార్ట్ చేసుకున్నాను అనమాట. కిందన బెడ్షీట్స్ నీట్గా వేసేసి పైన పేపర్ వేసాను అనమాట, కలర్ను అంటకుండానా. నేను కార్బన్ పేపర్తోని ప్రింట్ వేస్తున్నాను, కిందన బుక్ పెట్టుకున్నాను, అంటే ఒత్తు కోసము, స్టిఫ్గా ఉండడం కోసము. ఇప్పుడు కార్బన్ పేపర్ తీసుకున్నాను. ఎక్కడైతే నేను వేయాలి అనుకుంటున్నానో బటర్ఫ్లై, ఆ బటర్ఫ్లై పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ దాని అవుట్లైన్ అంతా వేసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా చిన్నగా స్టార్ట్ చేశానండి, అది చాలా పెద్దగా అయిందనమాట. ఫస్ట్ నేను హార్ట్ షేప్స్ని తీసుకొని, ఈ మధ్యన పొటాటోతోని బ్లాక్ ప్రింటింగ్ చేస్తున్నారు, అలాగా ఈ లైట్ పింక్ తీసుకొని బ్లాక్ ప్రింట్ వేద్దాం అనుకున్నాను. అక్కడి నుంచి నాకు ఎప్పటి నుంచో గ్రీన్ కలర్ది ఒకటి బ్లౌజ్ పీస్ ఉండిపోయింది. మరి దానికి మ్యాచ్ దాన్ని కూడా ఈ ఫ్రాక్లోనే స్టిచ్ చేసేస్తే ఆ క్లాత్ ఈ క్లాత్ 2 యూజ్ చేసినట్టు ఉంటుంది. ఓన్లీ బ్లాక్ అయితే బాగుంటుందో లేదో అనుకున్నాను. దాని తర్వాత ఓవరాల్గా ఇలా బటర్ఫ్లైస్ తీసుకొని అయితే నేను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అయితే చేశాను అనమాట. ఫస్ట్ నాకు ఎక్కడైతే పొజిషన్స్లో కావాలో అక్కడ బటర్ఫ్లైస్ అనేవి ఇలా స్కెచింగ్ వేసుకున్నాను. ఈ యోక్ పార్ట్ కన్నా కింద పార్ట్లో అయితే చాలా బాగా వచ్చిందండి. ఒక రోలోనేమొచ్చి పెద్ద సైజు బటర్ఫ్లైస్ 4 వేసుకున్నాను, ఆ కింద రోలోని చిన్న సైజు బటర్ఫ్లైస్ 3 వేసాను అనమాట. అలా రో బై రో వేసాను, చాలా నీట్గా వచ్చింది. నేను ట్రై చేసింది ఫస్ట్ టైం అండి, ముందైతే నేను ట్రై చేయలేదు. చెప్పాను కదా, ఫస్ట్ డే అయితే అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకు స్టార్ట్ చేశానో అనిపించింది అనమాట. నెక్స్ట్ డే నాకు ఇంకా ఐడియా వచ్చి ఇలా చేశాను.
ఆ చిన్న టిప్పే ఈ ఎంబ్రాయిడరీ రింగ్ అండి. ఈ రింగ్ ఎప్పుడో నా దగ్గర ఉందనమాట. బ్లౌజ్ ఎంబ్రాయిడరీ కోసం తీసుకున్నాను. ఆ రింగ్ గుర్తొచ్చింది. వెంటనే అది తీసుకొచ్చి ఫిక్స్ చేశాను. మనకి కిందన ఉన్న బుక్‌కిని పైదానికి చిన్న గ్యాప్ వస్తుంది. సో, మనం ఏదైతే ఫ్యాబ్రిక్ కలర్ వేసామో అది బుక్‌కి అంటదనమాట. ఫ్యాబ్రిక్ మీద ఉండిపోతుంది. మనం ఏ షేడ్‌లో అయితే వేస్తామో ఆ షేడ్‌లోనే కనిపిస్తుంది. సో, నేను బటర్‌ఫ్లై పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ బ్రష్ నీట్‌గా క్లీన్ చేసుకొని, దాన్ని ఒక క్లాత్ ఒకటి పెట్టుకోండి పక్కనే. ఫుల్‌గా బ్రష్ అనేది డ్రై చేసుకోండి. లేకపోతే మనకి కలర్ అనేది బయటకొచ్చేస్తది. మనం వేసిన ప్లేస్‌లో ఉండదనమాట. ఫుల్‌గా బ్రష్ అనేది డ్రై చేసుకొని, రెడ్, పింక్ కలర్స్ అనేవి మిక్స్ చేసుకున్నానండి. ఆ కలర్‌ని నేను బటర్‌ఫ్లై బాటమ్‌లో అంటే లోపల ఇన్‌సైడ్ వేసుకున్నాను అనమాట. అవుట్ సైడ్ ఏమొచ్చి స్కై బ్లూ వేసుకున్నాను. టోటల్‌గా బార్డర్స్ అనేవి డ్రా చేసుకొని, ఆ కలర్‌ని మీరు స్మడ్జ్ చేస్తూ కింద సైడ్‌కి వస్తే మనకి బ్యూటిఫుల్‌గా వస్తుందనమాట. మీరు ఇలాగా డబల్ షేడ్ తీసుకోవసరం లేదండి. సింగిల్ షేడ్‌లో కూడా వేసుకోవచ్చు. నాకు నీట్‌గా కనిపించాలి అంటే ఇలా చేసుకోవాలి అని చెప్పేసి అన్నీ కూడా నేను డబల్ షేడ్‌లో వేసుకున్నాను. అదే మనకి ఇంకా పెద్ద డిజైన్ ఉంటే 3, 4 కలర్స్ తీసుకొని షేడ్స్‌లా వేసుకొని రావచ్చనమాట. నేను చెప్పాను కదా, బాటమ్ సైడ్ ఏం చేశానంటే ఒక రోలోనేమొచ్చి 4 బటర్‌ఫ్లై వేసుకున్నాను. దాని తర్వాత 3 బటర్‌ఫ్లైస్, మళ్ళీ ఆ కింద రోలోని 4 బటర్‌ఫ్లైస్ అలా వేసుకున్నాను అనమాట. నేను ముందే ఆ క్లాత్‌ని డివైడ్ చేసుకున్నానండి. లైక్ అంటే యోక్ పార్ట్‌లోని ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు, మళ్ళీ బాటమ్ పార్ట్‌లోని ఎక్కడొస్తుంది, కరెక్ట్‌గా నాకు ఏ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తానో అక్కడే వేసుకున్నాను అనమాట కలర్స్. ఎక్స్ట్రాగా ఎక్కడ వేసుకొని టైం వేస్ట్ చేసుకోలేదు. సో, ఇక్కడేమొచ్చి డార్క్ రెడ్ అనేది తీసుకున్నానండి. కలర్స్ అనేవి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని డార్క్ రెడ్ ఫస్ట్ వేసుకొని, నెక్స్ట్ ఏమొచ్చి ఈ గ్రీన్, లీఫ్ గ్రీన్ అనమాట. ఈ షేడ్ అనేది లీఫ్ గ్రీన్ వేసుకున్నాను. మీరు ఫ్యాబ్రిక్ కలర్ బట్టి ఈ కలర్స్ అనేవి చూస్ చేసుకోండి. అప్పుడే మనకి లుక్ అనేది బాగా వస్తుందనమాట. మనం కలర్ కాంబినేషన్స్ ఏం తీసుకుంటున్నాము, ఏ కలర్స్ యూస్ చేస్తున్నాము దాన్ని బట్టే మనకి లుక్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా నేను గ్రీన్, స్కై బ్లూలో ఇచ్చేసి మధ్యలో ఉంది కదా బాడీ, బటర్‌ఫ్లై బాడీ, దానికేమొచ్చి వైట్ ఇచ్చాను. యాక్చువల్‌గా అయితే బ్లాక్ ఇస్తారు. బ్లాక్ మీద బ్లాక్ కనిపించదు కాబట్టి నేను వైట్ ఇచ్చాను. బార్డర్స్ కూడా క్యామెల్ 00 ఇది తీసుకొని పెయింట్ బ్రష్ నేను బార్డర్స్ కూడా ఓన్లీ వైట్‌తో ఇచ్చానండి. మీరు పెయింటింగ్ అనేది ఈ బాటిల్‌లో ఇలాగ పెయింట్ బ్రష్ పెట్టేసి వేయొచ్చు. కానీ బార్డర్స్ మాత్రము ఒక కప్‌లోకి కొంచెం కలర్ తీసుకొని చిన్నది స్టార్టింగ్ టిప్ మాత్రమే ఇలా ముంచి వేయండి. లేకపోతే మనకి చాలా పెద్ద బార్డర్స్ వస్తాయన్నమాట. అది నాకు తెలియక ఫస్ట్ పెద్ద బార్డర్స్ వేసాను. అస్సలు బాగోలేదు, బార్డర్ లాగే కనిపించట్లేదు అని చెప్పేసి మళ్ళీ అలా చేశాను అనమాట. కప్‌లోని కొంచెం పెయింట్ వేసుకొని వేశాను. అప్పుడు చాలా బాగా వచ్చింది. ఓవరాల్‌గా ఈ బ్లాక్ మీద పెయింటింగ్ అయితే ఇలా వచ్చిందండి. చెప్పాను కదా, ఓవరాల్‌గా ఇలా రో బై రో 4 బటర్‌ఫ్లైస్, 3 బటర్‌ఫ్లైస్ ఇలా వేసుకున్నాక లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. అన్నీ డివైడ్ చేసేసుకున్నాను కదా ముందే. ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, ఇది బాటమ్ పార్ట్ అనేసి ఆ ప్లేసెస్‌లో అయితే వేసేసుకున్నాను. ఓవరాల్‌గా లుక్ ఎలా నచ్చింది? ఇదంతా కొంతసేపు ఒక 2 అవర్స్ ఉంచేస్తే మనకి డ్రై అయిపోతుందండి. డ్రై అయిన తర్వాత ఒక ప్లేట్‌లోకి కొంచెం ఫ్యాబ్రిక్ కలర్ అయితే వైట్ కలర్ తీసుకొని, క్యామెల్ 00 బ్రష్ అయితే తీసుకొని మనం చిన్న టిప్ ముంచేసి ఇలా బార్డర్స్ అయితే వేసుకోండి. బార్డర్ వేసిన తర్వాత లుక్ అయితే ఇంకా బాగా వస్తుందనమాట. మనకి ఫినిషింగ్ కూడా నీట్‌గా వస్తుంది. సో, బార్డర్స్ అన్నీ అయిపోయాయి. ఇది అయితే క్లాత్ అనేది డ్రై చేసుకోండి. డ్రై చేసుకున్న తర్వాతే స్టిచ్చింగ్‌కి వేసుకోండి. లేకపోతే కలర్ అంతా మనకి అంటికిపోతుందనమాట. సో, బ్లాక్ కలర్ మొత్తం అంతా అయిపోయిందండి. ఫ్యాబ్రిక్ కలర్ వేయడము. ఇప్పుడు గ్రీన్ కలర్ చూద్దాము. సేమ్ కిందన బుక్ అయితే ప్లేస్ చేసుకొని నేను బ్లూ కలర్ కార్బన్ పేపర్ అయితే తీసుకున్నానండి. దాని మీద అయితే ఈ డిజైన్ తీసుకుంటున్నాను. ఈ డిజైన్స్ చూడటానికైతే చాలా కష్టంగా ఉంటుంది గానీ చాలా సింపుల్ అండి వేయడము. ఇందులోని ప్రతి టిప్స్‌తో కూడా మీకు షేర్ చేసుకుంటాను. మన అవుట్‌లైన్ ఉంది కదా, అవుట్‌లైన్ ఎలా అయితే ఉందో అలాగా మీరు పెన్సిల్‌తోని స్కెచింగ్ వేసేసుకోండి. మనము 2, 3 ఇమేజెస్ కూడా మిక్స్ చేసుకొని మనము స్కెచ్ వేసుకోవచ్చనమాట. ఈ కిందన హాఫ్ బాడీ వరకే గర్ల్ బాడీ ఉందనమాట. కింద సైడ్ కూడా నేను వేరే దాంట్లోది దీని మీద పెట్టి స్కెచ్ వేసుకున్నాను. సేమ్ హ్యాండ్ పొజిషన్స్, షేప్స్ ఎలా ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగా ప్రింట్ దింపేయండి. దీనికి కూడా అంతేనండి. ఆ ఫ్రేమ్‌కి సెట్ చేసుకొని పెయింటింగ్ వేయాలి. ఇంకా ఇలా ఈ పెయింటింగ్స్‌కొస్తే మనకి పెయింట్ కూడా చాలా తక్కువ పడుతుందండి. అసలు పెయింట్ కూడా అవ్వదనమాట. చాలా మినిమమ్ పెయింట్‌తో అయితే మనకి పెయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోతది. ఎక్కువ బాటిల్స్ కూడా పట్టదు. నేను అన్ని సింగిల్ బాటిల్సే తీసుకున్నాను. బాటిల్ ప్రైస్ కూడా ఒక్క బాటిల్ ప్రైస్ 25 రూపీస్ ఉంటుందండి. మనం మళ్ళీ వాటిల్ని రీయూజ్ కూడా చేసుకోవచ్చనమాట ఫ్యూచర్‌కి.
ఏదైనా సరే మనం పెయింట్ ఆరిన తర్వాతే బార్డర్స్ వేయడము, లేకపోతే ఫ్లవర్ వేసామనుకోండి దాన్ని ఆరిపోయిన తర్వాత దాని మిడిల్ కలర్ వేయాలి, లేకపోతే మొత్తం అన్నీ అంటికిపోతాయి అనమాట. ఇక్కడ చూసారా గర్ల్ది హాఫ్ వరకే వచ్చింది, కింద బాడీదేమో వేరే దాంట్లో తీసుకొని దీనికి అయితే ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రేమ్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ కిందదైతే పెట్టి తర్వాత పైదైతే ఫిక్స్ చేసుకుంటున్నాను అనమాట టైట్గాన. ఇలాంటివి డ్రా చేసినప్పుడు కంపల్సరీ బ్రష్ అనేది వాటర్లోని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత క్లాత్తోని నీట్గా మీరు తుడుచుకోవాలండి. బాగా డ్రై అయిపోవాలన్నమాట, అస్సలు అంటకూడదు వాటరు. ఏమాత్రం మీరు పెట్టిన తర్వాత మొత్తం కలర్స్ అన్నీ మిక్స్ అయిపోయి ఆ బార్డర్ బయటకు వచ్చేస్తుంది. ఇది స్కిన్ కలర్ అండి. స్కిన్ కలర్కి ఏం చేశానంటే ఫస్ట్ వైట్లోని చిన్నది రెడ్ మిక్స్ చేసుకున్నాను అనమాట. అది నాకు ఎందుకో సెట్ అవ్వలేదు అనిపించింది. మళ్ళీ అది దారిపోయిన తర్వాత ఐడియా వచ్చిందనమాట. ఎక్కువ వైట్ తీసుకొని అందులోని చిన్న డ్రాప్ ఎల్లో తీసుకున్నాను, మస్టర్డ్ ఎల్లో. అప్పుడు కరెక్ట్గా మనకి స్కిన్ కలర్ వచ్చింది. ఇంకా పెద్దగా ఉన్న ప్లేస్లోనేమొచ్చి 1 సైజ్ బ్రష్తో అయితే నేను పెయింట్ వేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ఫింగర్స్కి బార్డర్స్కి వేసుకోవాలి అంటే ఇలా 00 బ్రష్తో అయితే వేసుకున్నాను. కంప్లీట్గా ఇలాగ ఫస్ట్ ఎక్కడైతే స్కిన్ కలర్ ఉంటుందో అక్కడైతే వేసేసుకున్నానండి. ఒక హాఫ్ అన్ అవర్ మీరు వెయిట్ చేశారనుకోండి అదైతే ఆరిపోతుంది. ఈలోపు ఆ ప్లేస్కి టచ్ అవ్వకుండా ఉన్న కలర్స్ వేసుకోవచ్చు అనమాట. అంటే పక్కన లీవ్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, వాటికైతే కలరింగ్ చేసుకోవచ్చు. చాలా మంచి లుక్ వస్తుందండి. ఇది చాలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్. అసలు సారీ మీద బ్లౌజ్ పీస్ కూడా నేను వాడలేదన్నమాట, నాకు నచ్చక. చాలా ప్లెయిన్గా ఉంది, లుక్ ఉండదు మెయిన్ అని చెప్పేసి. హెయిర్కి ఏమొచ్చి ఆరెంజ్ యూస్ చేశానండి. ఆరెంజ్ కలర్ కూడా నా దగ్గర లేదు. మనం ఏ కలర్ లేకపోయినా ఒక 2-3 కలర్స్ అయితే మిక్స్ చేసుకొని ఆ కలర్ తెచ్చుకోవచ్చు అనమాట. మస్టర్డ్ ఎల్లోలోని రెడ్ అయితే మిక్స్ చేశానండి, అప్పుడు నాకు ఈ కలర్ వచ్చింది. ఈ కలర్ అయితే హెయిర్కి వేశాను. హెయిర్ అయిన తర్వాత నెక్స్ట్ ఫ్లవర్స్, లీవ్స్ అలా ఒక్కొక్కటి స్టార్ట్ చేసి కలరింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాను. బటర్ఫ్లై కూడా ఒక 3 కలర్స్ 4 కలర్స్ అనమాట. ఫస్ట్ స్కై బ్లూ, దాని తర్వాత ఆరెంజ్, దాని తర్వాత రెడ్, దాని తర్వాత పింక్, ఫైనల్గా మళ్ళీ రెడ్లోని పింక్ మిక్స్ చేసుకొని ఇలా బార్డర్స్ అన్నీ వేసుకొని ఇలా మొత్తం అయితే పెయింటింగ్ వేసుకున్నానండి. మీకు క్లియర్గా వీడియో అంతా పిన్ టు పిన్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఆరకూడదండి. ఆరలేనప్పుడే మీరు వేసుకున్నారనుకోండి ముందు కలరు వెనక కలరు షేడింగ్ నీట్గా వస్తుంది అనమాట. ఆరిపోయింది అనుకోండి సెపరేట్ అయిపోతుంది, మిక్స్ అవ్వవు 2 కలర్స్. అదే మీరు వేసిన వెంటనే వేసారనుకోండి మనకి చక్కగా 2 మిక్స్ అయిపోయి ఒక షేడ్లా వస్తుంది. అది మీకు ఫ్రాక్ వేసినప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఎందుకంటే పైన లైట్ కలర్ కింద డార్క్ కలర్ వేసాను. ఆ షేడింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది మీకు. కరెక్ట్గా మనము డైయింగ్కి ఇస్తాం కదా క్లాత్, అలా వస్తుంది అనమాట. ఇది కూడా ఒక 2 కలర్స్ ఏవో మిక్స్ చేశానండి, అప్పుడు ఈ కలర్ వచ్చింది. మనం ఇన్ని బాటిల్స్ కూడా కొనుక్కో అవసరం లేదు. ఒక 4 బాటిల్స్ కొనుక్కున్నాం అనుకోండి, మనము కలర్స్ మిక్స్ చేసుకుంటే డిఫరెంట్ కలర్స్ వస్తాయన్నమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే మనం మంచిగా చాలా అఫీషియల్గా అనేది మనము డెకరేట్ చేసుకోవచ్చు. అందులోని ఇలా డాల్ పిక్స్ అనేవి మనకి చాలా కష్టం కదా వేయడము. ఇలాగ మీరు అన్నీ చూడండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. నేను కూడా వేసింది ఫస్ట్ టైమేనండి. ఫస్ట్ డే అయితే నాకు అంత కాన్ఫిడెన్స్ లేదు, సెకండ్ డే నుంచి చాలా మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫస్ట్ డే అయితే టైం టేకింగ్ కూడా చాలా ఎక్కువ తీసుకుంది అనమాట. అంతా పేపర్ అంటికిపోయి అదంతా కలర్స్ అంటికిపోయి ఇంకా నెక్స్ట్ డే నుంచి చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఒక 2 డేస్లో మొత్తం పెయింటింగ్ అంతా అయిపోయింది అనమాట. ఒక 2 డేస్ నేను అలా క్లాత్ని ఉంచేసాను, అది ఫుల్గా డ్రై అయిపోయింది. థర్డ్ డే ఏమొచ్చి టెస్ట్ చేశాను వాటర్లో పెట్టి, అంటే కలర్ పోతుందేమో అనేసి. కలర్ ఏమీ పోలేదన్నమాట. మెయిన్లీ ఇలాంటి ఇమేజెస్కి అయితే మనకి బార్డర్లోనే మొత్తం లుక్ ఉంటుందండి. బార్డర్స్ నీట్గా వేసుకున్నాం అనుకోండి చాలా మంచి లుక్ వస్తుందన్నమాట. బ్లాక్ బార్డర్ ఫినిషింగ్ కూడా మీరు ఫస్ట్ పైన అవుట్లైన్ వేసి లోపల కలర్ వేయండి. అవుట్లైన్ ఏమైనా బయటకు వచ్చేసినా సరే మీకు మంచిగా లుక్ రాదనమాట. ఇది కింద కలర్ ఉంది కదండి, ఇప్పుడు స్టార్ట్ చేశాను. అదేంటంటే పింక్, అందులోనే రెడ్, ఎక్కువ పింక్ తీసుకొని అందులో కొంచెం రెడ్ మిక్స్ చేశాను అనమాట. ఇలా రాణి పింక్ కలర్ వస్తుంది, మంచి డార్క్ పింక్ మంచి షేడ్లో వస్తుంది. ఇదైతే కిందన ఫస్ట్ వేసుకున్నాను అనమాట, అంటే ఫ్రాక్ కిందన అనమాట, ఫ్రిల్స్ లాగా. ఇది కిందన వేసుకొని పైనుంచి స్కై బ్లూ కలర్ వేసుకొని వచ్చాను. అది చాలా మంచి లుక్ వచ్చిందండి, 2 కలర్ కాంబినేషన్స్ అయితే. ఇది 2 మిక్స్ ఎలా చేస్తాము, మనకి క్లాత్ డై చేసినప్పుడు వస్తుంది కదా ఫినిషింగ్, అది ఎలా వస్తుంది అనేది ఇక్కడ మీకు నీట్గా కనిపిస్తుంది అనమాట. చూడండి, నేను ఎక్కువ స్పేస్ ఉన్నప్పుడు బ్రష్ అయితే 1 కానీ 2 కానీ యూజ్ చేసేదానండి. ఇలా చిన్న చిన్న షేప్స్ ఇవ్వాలి, కర్వ్స్ తిప్పాలి అనుకున్నప్పుడు 00 బ్రష్తో అయితే వేస్తున్నాను. ఇలా 00 బ్రష్తోని 3/4 పార్ట్ వరకు కూడా స్కై బ్లూ వేసేసి మిగిలినంతా కూడా ఆ పింక్ రెడ్ అనేది వేస్తున్నాను అనమాట. ఇలా వేసి 2 కలర్స్ మిక్స్ చేయాలి. మీకు నేను చెప్పేదానికన్నా వీడియో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుందన్నమాట.
లాస్ట్ వీడియోలోనైతే నేను పోస్ట్ చేసి అడిగానండి, మీకు ఈ పెయింటింగ్ వీడియో అనేది లాంగ్ వీడియో కావాలా, షార్ట్స్లో కావాలా అంటే కొంతమంది షార్ట్స్ అని, కొంతమంది లాంగ్ వీడియో అని చెప్పారు. నేనైతే 2 వీడియోస్ పోస్ట్ చేస్తానండి. షార్ట్స్ అనేవి పార్ట్స్ వైజ్గా పెడతాను. లాంగ్ వీడియో అనేది కంప్లీట్గా మీకు మొత్తం ఏం చేయాలి, ఎలా చేయకూడదు అని కంప్లీట్గా వీడియో అనేది క్లియర్గా వస్తుందన్నమాట. షార్ట్స్లో అంత క్లారిటీగా రాదు. అందుకని నేను లాంగ్ వీడియో టైం తీసుకునైనా మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఎడిట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈ ఎఫర్ట్స్ కానీ అంటే మీకు చాలామంది నేను ఫ్రాక్ వీడియో, మా పాపది బర్త్డే ఫ్రాక్ వీడియో కూడా షేర్ చేశానండి. చాలామంది స్టిచ్ చేసి పిక్స్ పెడుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే దానికి చాలా వీడియోస్ అయితే నేను చూసి, అంటే లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా తమిళ్, మలయాళం, ఇంగ్లీష్, హిందీ అన్ని ఛానల్స్ అయితే చూసేసి ఆ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి. అంటే స్ట్రక్చర్స్ ఎవరు క్లియర్గా చెప్పట్లేదు, అన్నీ ప్రాక్టికల్ వేసాను అనమాట. మెటీరియల్ అయితే ఆర్డర్ చేసేదాన్ని కానీ అది యూజ్ అవుతుందో లేదో నాకు తెలియదు. అలాగా నేను ట్రయల్ వేశాను. ట్రయల్ వేసినందుకే ఆ వీడియో చాలామందికి యూజ్ అయింది. అలాగే ఈ వీడియో కూడా యూజ్ అయితే నాకు కమెంట్ చేయండి. నాకు చాలా హ్యాపీ ఫీల్ వస్తుందన్నమాట. అంటే ఎవరికొకరికి యూజ్ అవుతుంది అనేసి. ఇప్పుడు చూపించా కదండి, 00 బ్రష్లోని జస్ట్ టిప్లోని ఇలా ముంచి మీరు ఈ బార్డర్స్ అయితే వేసుకోండి. మనకి లుక్ అంతా కూడా ఈ బార్డర్లోనే ఉంటుందన్నమాట. మెయిన్గా వీడియో చేస్తున్నప్పుడు మనం వీడియో రికార్డ్ చేయకుండా డైరెక్ట్గా చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ ఫోన్లో రికార్డ్ చేయడం వల్ల చాలా టైం టేకింగ్ అనమాట. మనం అనుకున్న అవుట్పుట్ వస్తుందో లేదో తెలియదు. ఇందులో రికార్డ్ చేస్తూ చేయడం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోతుంది. స్టిచ్చింగ్ వీడియోస్కి మెయిన్ టైం వేస్ట్ అయిపోతుందండి. అందుకే నేను చాలా వరకు వీడియో రికార్డ్ చేయను. కానీ చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోలో కూడా మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసి ఈ ఏజ్ పిల్లలకి స్టిచ్ చేసి వీడియో పెట్టండి అని అడుగుతున్నారు. అది వీడియో రికార్డ్ చేసి పెట్టడం అంత ఈజీ కాదండి. అందుకనే నేను ఎక్కువ వీడియోస్ అనేవి రికార్డ్ చేయను. హాఫ్ వరకు రికార్డ్ చేస్తాను, తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోద్ది అనమాట, రికార్డ్ చేయను. జస్ట్ ఐడియా ఇచ్చి వదిలేస్తాను అనమాట. కానీ చాలామంది అడుగుతున్నారని చెప్పేసి మొత్తం వీడియో అంతా రికార్డ్ చేసి పెట్టాను. అందుకే ఈ మధ్యన లాంగ్ వీడియోస్ కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేక షార్ట్సే పోస్ట్ చేసేస్తున్నాను అనమాట. ఓవరాల్గా గ్రీన్ మీద అయితే ఇలా వచ్చిందండి. నేను ఫ్రంట్ సైడ్ ఒక సైడ్కి కూడా గ్రీన్ సైడ్ అయితే డిజైన్ చేసుకున్నాను పెయింటింగ్తోని. బ్లాక్ వర్క్తోనైతే ఇలా వచ్చింది. ఓవరాల్గా ఈ వీడియో మీకు నచ్చి మీకు ఏదైనా టిప్స్ యూజ్ అయ్యాయి అంటే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.